అందరికీ ఎంతో ఇష్టమైన కునాఫా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సన్న సేమియా, పాలు, బటర్, చీజ్, కస్టర్డ్, షుగర్. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని స్టవ్ వెలిగించుకొని దాని లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. ఈ లోపల సన్న సేమియా తీసుకొని మనం దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. చిన్నగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధానంగా ఉంటే చాలు. ఈ లోపల ఇంకో గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసుకుని కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు పాలు లేదా నీళ్ళు వేసుకొని దాని లిక్విడ్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఈ లోపల పాలని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. పాలు బాయిల్ అయిన తర్వాత మన టేస్ట్కి తగినంత షుగర్ కూడా వేసుకోవాలి. మీ స్వీట్నెస్ ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, కానీ కస్టర్డ్ పౌడర్ వల్ల స్వీట్నెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది. సో కస్టర్డ్ పౌడర్ మొత్తం వేసుకుని కంటిన్యూస్గా తిప్పండి. తప్పకుండా కంటిన్యూస్గా తిప్పండి, లేకపోతే అడుగంటిపోతుంది. నా దగ్గర చీజ్ ఉంది, సో చీజ్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మోజరెల్లా చీజ్ ఉంటే వేసుకోండి, లేకపోతే నాలాగా స్లైస్ చీజ్ వేసుకోండి. దాన్ని మంచిగా కంటిన్యూస్గా థిక్ టెక్స్చర్ వచ్చేంత వరకు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ లోపల ఇంకో గిన్నె తీసుకుని బటర్ వేసుకుని దాన్ని మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సేమియాని వేసి దాన్ని మంచిగా వేపండి. వేపితే మంచిగా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. దాంట్లో కొంచెం గీ వేసుకోండి. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ అనేవి కట్ చేసి పెట్టుకుందాం. షుగర్ సిరప్ కోసం షుగర్ తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంటే చాలు. ఇలా ఒక జార్ తీసుకుని సేమియా, కస్టర్డ్ పౌడర్, షుగర్ సిరప్, డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోండి. దాని తర్వాత దాన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఫ్రిడ్జ్లో ఉండితే కొంచెం మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత తీసుకుని తింటే యమ్మీ అండ్ టేస్టీ కునాఫా రెడీ అయిపోయింది. అందరూ మంచిగా ఎంజాయ్ చేయండి.